మన ఇండియా ఒక సూపర్ బోల్డ్ డెసిషన్ తీసుకుంది. ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. ఈ మూవ్ వల్ల పాకిస్తాన్కి డైరెక్ట్ షాక్ వచ్చింది. రీసెంట్గా కాశ్మీర్లో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. 26 ఇన్నోసెంట్ ఇండియన్స్ చనిపోయారు. ఈ ఇన్సిడెంట్కి కౌంటర్గా ఇండియన్ గవర్నమెంట్ సీరియస్గా రెస్పాన్స్ చేసి వాటర్ డిప్లొమసీని యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి? 1960లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక అగ్రిమెంట్. ఇండస్ రివర్ సిస్టమ్ని రెండు కంట్రీస్ ఎలా వాడుకోవాలి అని డిసైడ్ చేశారు. ఇక్కడ డిస్ప్లే చేసిన ఈస్ట్ రివర్స్ ఇండియాకి, వెస్ట్ రివర్స్ పాకిస్తాన్కి. కానీ ఇప్పుడు ఇండియా ఈ ట్రీటీని టెంపరీగా స్టాప్ చేసింది. పాకిస్తాన్లో 90% అగ్రికల్చర్, 80% ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇండస్ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ట్రీటీ సస్పెండ్ అవ్వడం అంటే ఫుడ్, ఎలక్ట్రిసిటీ, ఎకనామీ అన్ని సెక్టర్స్ పైన హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇండియా ఇప్పుడు మిలిటరీని కాకుండా వాటర్ని వెపన్గా యూజ్ చేసుకుంది. బుల్లెట్కి బుల్లెట్తో సమాధానం కాదు. ఇలా డెసిషన్ తీసుకోవడం చాలా గ్రేట్. డెసిషన్ వల్ల పాకిస్తాన్ ప్రెజర్లో పడాలి అండ్ టెర్రరిజంని స్టాప్ చేయాలి. ఇది కూడా జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఏ లెవెల్లో వార్ జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసేయండి.